సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను అందుకున్నాడు. ఒక ఊరమాస్ హిట్ అలాగే ఒక అల్ట్రా క్లాస్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న నాని ఇప్పుడు ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ముందుకు సరిపోదా శనివారం అంటూ కొత్త సినిమాతో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం చేస్తూ ఉండగా సినిమాకు ప్రమోషన్ సాలిడ్ గానే జరగగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అవుట్పుట్ మీద కూడా టీం ఫుల్ నమ్మకంతో ఉండగా ఓవరాల్ గా బిజినెస్ పరంగా కూడా సినిమాకు మంచి బిజినెస్ జరగగా మరీ ఎక్కువ బిజినెస్ జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకో సేఫ్ సైడ్ లో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను పూర్తి చేశారు మేకర్స్. ఏమాత్రం సినిమాకి ఇప్పుడు పాజిటివ్ టాక్ వచ్చినా కానీ అవలీలగా ఈ టార్గెట్ ను అందుకోవడం ఖాయమని చెప్పవచ్చు. ఓవరాల్ గా సినిమా వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే నైజాం లో 12.5 కోట్లు, సీడెడ్ లో 5 కోట్లు, ఆంధ్రాలో 12.5 కోట్ల వరకు బిజినెస్ ను సాధించిన ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల రేంజ్ దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 5 కోట్ల వరకు బిజినెస్ ను, ఓవర్సీస్ లో 6 కోట్ల మేర బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 41 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 42 కోట్ల రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తే సరిపోతుంది. సినిమా మీద ఉన్న అంచనాల దృష్ట్యా ఇంకా ఎక్కువ బిజినెస్ ని సాధించే అవకాశం ఉన్నా కూడా సేఫ్ సైడ్ లో సినిమా బిజినెస్ ను కంప్లీట్ చేశారు మేకర్స్. ఇక బాక్సాఫీస్ దగ్గర సరిపోదా శనివారం సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకొని కలెక్షన్ల పరంగా ఈ బిజినెస్ ను రికవరీ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.